బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణలంక పూర్వ సిఐ నాగరాజుపై మరో కేసు నమోదైంది. సిఐ తనను వేధిస్తున్నారని పేరుపోగు క్రాంతి కుమార్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన వ్యవహారంలో నాగరాజుపై కేసు నమోదైంది. గతంలో నమోదు చేసిన అనుమానాస్పద మృతి సెక్షన్ ను ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద మార్చారు. ఈ కేసులో నిందితుడిగా సిఐ నాగరాజుని చేర్చారు. క్రాంతి కుమార్ మరణానంతరం సెల్ఫీ వీడియో వెలుగులోకి రావడంతో నార్త్ ఏసీపీ సత్యానంద్ బాధిత కుటుంబాలను విచారించి స్టేట్మెంట్లు తీసుకున్నారు. విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా గతంలో నమోదు చేసిన అనుమానాస్పద మృతి సెక్షన్ ను మార్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, సిఐ నాగరాజుపై ఇప్పటికే ఉన్న కేసు మనం అది రోజు రోజుకి మిస్టరీగా మారుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఇంకో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, అటు ప్రధానంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టూనే ఈ వివాదాలన్నీ కూడా తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అటు ఏదైతే సిఐ నాగరాజు వ్యవహారంలో అటు అరెస్ట్ కావడం, రిమాండ్ లో ఉండడం అనేది కూడా జరిగింది. చిట్టు విచారణ కూడా జరుగుతుంది. అదే సాయి కృష్ణ వ్యవహారంలో ఇప్పుడు పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కూడా అటు ఇదే పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజే దీనికి బాధ్యుడు అంటే కూడా కేసు నమోదు చేయడం, ఆ తర్వాత ఇప్పుడు అది మొన్నటి వరకు అనుమానాస్పద మృతిగా ఉన్నటువంటి కేసును ఇప్పుడు సిఐ నాగరాజు వల్లే చనిపోయారంటూ కూడా అది హత్యాయత్నం కింద, మరోవైపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కూడా మార్చడం అయితే జరిగింది. ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు కూడా ఈ రోజు మారుస్తూ సిఐ నాగరాజు మీద మోపడం అయితే జరిగింది. దీనికి సంబంధించి నార్త్ ఏసీపీ సత్యానందం బాధిత కుటుంబ సభ్యులను స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాత ఆ కేసును ఈ విధంగా మార్చడం అయితే జరిగింది. అంటే స్టేట్మెంట్ లో ఏ వివరాలు వెల్లడయ్యాయి కూడా మనకు దాదాపు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే సెల్ఫీ వీడియో ఎవరైతే పేరుపోగు క్రాంతి కుమార్ ఇచ్చినటువంటి సెల్ఫీ వీడియో కనుక మనం చూసుకుంటే కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులు తట్టుకోలేకపోతున్నారని, గత 3 నెలలుగా తనను తీవ్రంగా వేధించడం వల్లే ప్రతిరోజు పోలీస్ స్టేషన్ పిలిపించి 3rd డిగ్రీ చేయడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, అలాగే నేను చేయకూడని పనులను బలవంతంగా కొన్ని పనులను నాతో చేస్తున్నారు, నా చావుకు కృష్ణలంక సిఐ నాగరాజు అక్కడి పోలీసులే పూర్తి బాధ్యులు అంటూ కూడా ఒక వాంగ్మూలాన్ని, వీడియో వాంగ్మూలాన్ని సెల్ఫీ వీడియో రూపంలో కూడా క్రాంతి కుమార్ విడుదల చేయడం, విషం తాగుతూ కన్నీరు మున్నీరు పెట్టుకుంటూ ఉండడం, ఆ తర్వాత అతను ప్రాణాలు విడవడం జరిగింది. అంటే ఇంత దారుణమైనటువంటి ఆవేదనతో వెళ్ళగక్కాడంటే కూడా అత్యంత బాధాకరమని కూడా చెప్పుకోవచ్చు. మరి పోలీసుల అరాచకాలను ఎండగట్టేలా ఉన్నటువంటి ఈ వీడియో దాదాపు జూన్ 15వ తారీఖు తర్వాత సోషల్ మీడియాలో అత్యంత వైరల్ గా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భానికి ముందు గాదే సాయి కృష్ణ మిస్టరీ వ్యవహారం వెలుగులోకి రావడం, కృష్ణలంక సిఐ నాగరాజు మీద ఈ ఆరోపణలు రావడంతో అతన్ని సస్పెండ్ చేసిన తర్వాత ఈ విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా అటు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు అనేది కూడా సంచలనంగా మారింది. ఆ తర్వాత అటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా క్రాంతి కుమార్ ఇంటికి వెళ్ళడం, అతని కుటుంబ సభ్యులను పరామర్శించి వాస్తవాలన్నీ కూడా తెలుసుకోవడంతో అటు ఆయన తండ్రి అయినటువంటి పేరుపోగు వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నాడో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులుగా కూడా ఉన్నారు. ఈ తరుణంలో ఇది రాజకీయంగా కూడా పెద్ద దుమారం చెర్రేగినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో దర్యాప్తు చేపట్టినటువంటి పోలీసులు అటు ఏసీపీ దేవానంద్ కూడా ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అనుమానాస్పద మృతిగా చేసినటువంటి కేసును ప్రస్తుతం ఏదైతే సిఐ నాగరాజు మీద అట్రాసిటీ కేసు వరకు కూడా తీసుకురావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు కూడా పారదర్శకంగా జరగాలంటూ ఈ రోజు అటు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాలు కానీ అటు రాజకీయ పార్టీలు కానీ కోరేటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అటు ప్రధానంగా ఏదైతే సెల్ఫీ వీడియో ఆధారంగా ఏదైతే ఉందో దాని ఆధారంగా ఖచ్చితంగా ఇందులో క్రాంతి కుమార్ మరణానికి పోలీసులే కారణం అంటూ కూడా వారు నిర్ధారణకు రావడం అయితే దాదాపు జరిగింది. ఎందుకంటే గతంలో 8 సంవత్సరాల క్రితం క్రాంతి కుమార్ పై చిన్న చిన్న పెట్టి కేసులు అనేవి కూడా ఉన్నాయి ఇదే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో. అయితే ఏ కేసుకి కూడా క్రాంతి కుమార్ మీద జైలు శిక్ష పడినటువంటి ఘటనలు, ఆ కేసులు నిర్ధారణ అయినటువంటి ఘటనలు కూడా ఎక్కడా లేవు. ఈ తరుణంలో గత 3 నెలలుగా కూడా సిఐ నాగరాజు వేధించడానికి గల కారణాలు చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆర్థిక లావాదేవీల సెటిల్మెంట్ల విషయంలో క్రాంతి కుమార్ ను బలవంతంగా రొట్టులోకి ఇచ్చారు. అతను ఒప్పుకోకపోవడం, ఆ కేసులో నేరాలు చేసేందుకు ఒప్పుకోకపోవడంతోనే క్రాంతి కుమార్ పై రౌడీ షీట్ తెరుస్తానంటూ కూడా సిఐ నాగరాజు పాత్రికేయుల్ని అడ్డం పెట్టుకుని బెదిరించాడు అనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తన వ్యక్తిగత దందాలు, సివిల్ సెటిల్మెంట్ల కోసం, అలాగే కొన్ని అక్రమ వసూళ్ల కోసం కూడా క్రాంతి కుమార్ ను ఒక ఇన్ఫార్మర్ గా సాధనంగా ఉపయోగించుకోవాలని సిఐ నాగరాజు చూసినట్లు కూడా అభియోగాలు వినిపిస్తున్నాయి. అందుకు క్రాంతి కుమార్ నిరాకరించడంతోనే ఈ విధంగా 3rd డిగ్రీ ఉపయోగించారు. అలాగే 3 నెలల పాటు కూడా పోలీస్ స్టేషన్ పిలిపించి రోజు ఇటువంటి వేధింపులకు గురి చేశారు. అంతేకాదు ఆ సందర్భంలో ఉన్నటువంటి
సీసీటీవీ ఫుటేజ్ ని కూడా మాయం చేశారు అనేటువంటిది కూడా ఈ రోజు ప్రధాన ఆరోపణగా సిఐ నాగరాజు మీద వినిపిస్తుంది. ఎందుకంటే గాదే సాయికృష్ణ వ్యవహారం జూన్ మొదటి వారంలో జరిగింది, ఇది జూన్ 3వ వారంలో జరిగింది. జూన్ 1 నుంచి నెలాఖరు వరకు మొత్తం 4 రోజుల సీసీ ఫుటేజ్ కూడా కృష్ణలంక సిఐ పోలీస్ స్టేషన్ లో మాయం చేసినటువంటి ఘటన ఉంది. ఇప్పటికే ఆ సీసీ ఫుటేజ్ మాయం చేయడానికి కారణమైన 2 కానిస్టేబుల్ గాని వారి స్నేహితులు గాని అరెస్ట్ చేయడం జరిగింది. అదే సీసీటీవీ ఫుటేజ్ లో ఈ క్రాంతి కుమార్ కు సంబంధించినటువంటి వ్యవహారం, 3rd డిగ్రీకి సంబంధించినటువంటి వ్యవహారం, అతను చివరి స్థాయి ఏదైతే ఆత్మహత్య చేసుకోక ముందు రోజుల్లో ఉన్నటువంటి ఫుటేజ్ కూడా ఉంది అనేటువంటి నిర్ధారణ దాదాపు కూడా జరుగుతుంది. అంటే మేలో ఈ ఘటన జరిగినప్పటికీ కూడా అప్పటి నుంచే ఇటువంటివి సీసీ ఫుటేజ్లు మాయం చేయడం అనేది కూడా చేశారు అనేది కూడా ఈ రోజు ప్రధానంగా కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి అటు స్పెషల్ ఐపీఎస్ అధికారిని కూడా దీనికి సంబంధించి విచారణకు వేయడం జరిగింది. ఈ తరుణంలోనే ఇటు గాదే సాయికృష్ణ లాక్డౌన్ వివాదం తీవ్రతరం కావడంతో ఖచ్చితంగా ఈ వివాదం కూడా సిఐ నాగరాజు వేధింపుల వల్లే జరిగింది. క్రాంతి కుమార్ ఆత్మహత్య అనేది దాదాపు ఒక నిర్ధారణకు వచ్చే ఈ రోజు సిఐ నాగరాజ్ పై సెక్షన్ 103 అంటే హత్య కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అలాగే అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే గాదే సాయి కృష్ణ 25 సంవత్సరాల యువకుడు. అతను దాదాపు 8 సంవత్సరాలుగా కూడా ఒక డ్రైవర్ గా పనిచేస్తూ టాక్సీ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. అతను గతంలో చిన్న చిన్న నేరాలు చేసినప్పటికీ కూడా అందులో ఏ శిక్ష పడకపోవడం, అతను సాధారణ జీవితంలోకి వచ్చి ప్రజల్లో అందరితో కలిసి కుటుంబంతో కలిసి బతకడం అనేది కూడా చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని నేరాల్లోకి నెట్టివేసే విధంగా కూడా ఈ విధంగా చేసినటువంటి సిఐ నాగరాజు ఇప్పుడు ఈ క్రాంతి కుమార్ విషయంలో కూడా ఇదే పరిస్థితి అవలంబించారు. ఖచ్చితంగా అతని వ్యవహారమే కారణం అనేది కూడా ఈ రోజు వారు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ తరుణంలోనే కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు సంబంధించి ఉన్నటువంటి అన్ని వివాదాలు, అన్ని వ్యవహారాలు ఇప్పుడు వెలుగులోకి రావడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటికే రిమాండ్ లో ఉన్నటువంటి నాగరాజుకు సంబంధించి ఈ కేసు కూడా నమోదు కావడంతో ఖచ్చితంగా అతను పెట్టుకున్నటువంటి పిటిషన్లు ఏవైతే ఉన్నాయో, తనను జైలు నుంచే విచారించాలి, లేదంటే ఇతర ఇంటి నుంచి భోజనం కావాలంటే అనేక వెసులుబాట్లు ఆయన కోరడం జరిగింది. ఇప్పుడు అట్రాసిటీ కేసు నమోదైతే కనుక ఖచ్చితంగా ఆ వెసులుబాట్లన్నీ కూడా కోల్పోయేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి ఏ విధంగా పోలీసులు తదుపరి న్యాయస్థానం ముందు ఉంచుతారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ భార్గవ్.